హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఎగ్ పులుసు, కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. దానికోసం ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం చింతపండు వేసి బాగా ఒక 2 టైమ్స్ వాష్ చేసి మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం నానాలి కదా గుజ్జు కోసం. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక 5 ఎగ్స్ అయితే వేస్తున్నాను. మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ వేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసుకోండి. మీకు ఇవి తాలింపు ఏమి వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అండ్ అందులోనే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసాను అండ్ 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోండి, త్వరగా మగ్గుతుంది. చూసారు కదా, సాఫ్ట్గా వచ్చేసింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 4 పెద్ద టమాటాలు తీసుకొని కట్ చేసుకొని అలా వేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. టమాటాలు మెత్తగా అవ్వాలి. అలా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోండి. నేను ఇందులో అయితే ఏ మసాలా పొడి యూస్ చేయట్లేదు. మసాలాలు ఏమీ లేకుండానే గుడ్డు పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది గుజ్జుగా తీసుకొని ఇందులోకి వేసుకోండి. ఇందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. అది అలా మగ్గేలోపు ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న గుడ్లను తీసుకొని దానిపై తొక్క తీసి సపరేట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లకైతే నేను ఒక గుడ్డుకి వచ్చేసి ఒక 2 కత్తితో చిన్న ఘాట్లు అనేవి పెడుతున్నాను. పులుసు అందులోకి వెళ్ళి గుడ్డు కొంచెం టేస్ట్గా ఉంటుంది. మీకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. కానీ పిల్లలు ఏంటంటే, మా పిల్లలు అయితే తినట్లేదు అలా, అందుకని చెప్పేసి నేను ఇలా వేసేస్తున్నాను. కానీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, పులుసు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇది ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. సో మన గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.